మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 145 అధ్యాయము 8వ వచనము. యెహోవా దయ దాక్షణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయము. దావీదు గారు దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కృపాతిశయమును పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తద్వారాగా ఆరాధికుడుగా మార్చబడుతూ వచ్చినాడు. దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి కార్యములు, దేవుడు తన ఎడల చూపించినటువంటి కృపను బట్టి ఎంతగానో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. 145 అధ్యాయం 1వ వచనంలో, రాజవైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని చెప్పగలుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనుదినము దేవుని గణపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనుదినము దేవుని స్తుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనుదినము దేవుని నామమును స్మరణకు తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క కార్యములను గురించి తలంచుకుంటూ దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ 4వ వచనంలో, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. దేవుని యొక్క పరాక్రమ క్రియలను తెలుసుకున్నాడు దావీదు గారు. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క గంభీరమైనటువంటి ఆశ్చర్యకరమే కార్యములు కలిగినటువంటివి ఎంతగానో తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నిన్ను ధ్యానించేదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించేదరు, నేను నీ మహాత్యమును వర్ణించేదను అని చెప్పగలుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క భీకరమైనటువంటి కార్యాలను ఎంతగానో వర్ణిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తద్వారాగా ఆరాధన చేసేటువంటి బిడ్డగా కనిపిస్తూ ఉన్నాడు. రాజావైన నా దేవా నిన్ను గణపరిచేదను, మిమ్మల్ని స్తుతిస్తానయ్యా, ఆరాధిస్తానయ్యా, గణపరుస్తానయ్యా అని అంటున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు ఎడల దేవుడు చూపించినటువంటి దయ అలాంటిది. దావీదు ఎడల దేవుడు చూపించినటువంటి దీర్ఘశాంతము అలాంటిది. దావీదు ఎడల దేవుడు చూపించినటువంటి కృప అలాంటిది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని కృపను ఆధారం చేసుకొని, దేవుని యొక్క దయను ఆధారం చేసుకొని, దేవుని యొక్క దీర్ఘశాంతమును ఆధారం చేసుకొని మనము కూడా దేవుని ఆరాధించి కనపరిచి స్తుతించే వారముగా ఉండాలి. అందరికీ ఉపకారి అయిన అందరికీ ఉపకారి. మనం ఇక్కడ చూస్తే 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి. దావీదుకు మాత్రమే కాదండి, అందరికీ ఉపకారి, అందరికీ దయ చూపించేటువంటి వాడు, అందరికీ కృప చూపించేటువంటి వాడు, అందరి ఎడల దీర్ఘశాంతము చూపించేటువంటి వాడు. మనకు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనకు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, దయాలత్వము కలిగినటువంటి వాడు, ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతము, దయాలత్వము అని అక్కడ మనం చూస్తాము. ఆత్మ ఎవరండి? దేవుడే. దేవుడు కలిగినటువంటి ఫలాలు మనము అనుభవించేటువంటి వారముగా ఉండాలి. దయాలత్వము కలిగినటువంటి వారముగా ఉండాలి. దీర్ఘశాంతము కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకే మనకు కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలో, ఆయన యథార్థవంతుడు, ఆయన దయగలిగినటువంటి వాడు అని మనము చూస్తాము. దయగల వారి ఎడల ఆయన దయ చూపించును, కఠిన ఎడల ఆయన వికటముగా ప్రవర్తించును. కాబట్టి దయగల వారిపై దేవుడు దయ చూపిస్తాడు. కఠిన ఎడల ఆయన కోపము, ఆయన యొక్క ఉద్రేకము చూపిస్తాడు. అయినను సరే కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి, ఆయన కోపము నిమిషము మాత్రమునడు, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. మనుషులు దేవుని యొక్క కోపము చూసి అట్లాగా తట్టుకోలేరండి. అందుకే ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు దయ చూపిస్తూ ఉన్నాడంటే, మనుషులు రూపాంతరము చెందటానికి, మనుషులు మారటానికి, విశ్వాసులు మారటానికి. ప్రతి ఒక్కరూ దేవుని దయ పొందుకున్నటువంటి వారు. దేవుని ఉగ్రత ఎందుకు రావట్లేదంటే, దేవుని యొక్క దయ ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే, మనుషులు మారుతారని, మనుషులు దేవుని చెంతకు వస్తారని, దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉంటారని దేవుడు అలాగా దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన కోపము నిమిషము మాత్రము,
ఉంటుంది. నిమిషము కూడా ఎక్కువేనండి, నిమిషము కూడా ఎక్కువే. కాబట్టి ఆయన దయ మనుషుల మీద, మన మీద ఎంతగానో చూపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము మనము 9వ అధ్యాయంలో మనము చూస్తే 22 వచనంలో ఆయన దీర్ఘశాంతుడు, దయవాత్సల్యతములు కలిగినటువంటి వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. అలాగా ఇజ్రాయేల్ ప్రజల పట్లగా దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క దయాలత్వము ఎంతగానో చూపించినటువంటి దేవుడుగా వాళ్ళని క్షమించినాడు. అరణ్యంలో 45 సంవత్సరములు వారిని పోషించినాడు. వారి వస్త్రాలు పాతికిలిపోలేదు, వారి యొక్క కాళ్ళకు వాపు రాలేదు. అయినా గాను దేవుడు వారిని క్షమిస్తూ వచ్చినారు. తిరుగుబాటు చేసినారు, దేవుని యొక్క ఆజ్ఞని విననుల్లక తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. అతిక్రమించినటువంటి వారుగా ఉన్నారు, దేవునికి బహు కోపము పుట్టించినటువంటి వారుగా ఉన్నారు, విసుగు పుట్టించినటువంటి వారుగా ఉన్నారు. అయినను సరే వారిని క్షమించి దేవుడు వారి ఎడల దయ చూపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన మీద కూడా దేవుని దయ ఎంతో ఉన్నది. దేవుని దయ లేకపోతే మనం ఏ పాటి వారము. దేవుని దయ వలనే ఇప్పటి వరకు మనం ఏ విధంగా సజీవముగా ఉన్నాం. దేవుని కృప వలనే మనం ఈ విధంగా చూస్తున్నామన్నా, ప్రతిదీ అనుభవిస్తున్నామన్నా ఆయన కృప దీర్ఘశాంతము. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు మహా వివేకి. దీర్ఘశాంతం అనేకమైనటువంటి వివాదాలను అణుచుతుందంట. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగి ఉండటం మేలు. ఈ మొత్తము మనము దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క లక్షణములో చూస్తూ ఉంటాము. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలలో మనము చూస్తూ ఉంటాము. మనము కూడా దీర్ఘశాంతము కలిగినటువంటి వారముగా ఉండాలి, దయగలిగినటువంటి వారముగా. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 8వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత పేదవారికి ఇస్తాడని రాయబడుతూ వచ్చింది. దయగలిగినటువంటి జీవితం మన దగ్గర కనిపించాలి. ఆ దయ ఆరాధనలోనికి నడిపిస్తుంది, దేవునిలోనికి నడిపిస్తుంది, దేవుని యొక్క కార్యాలను గుర్తెరిగేటువంటి విధానములకి నడిపిస్తుంది. దేవుని ఆజ్ఞలను మనం పాటించేటువంటి వారముగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. స్పష్టంగా మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్న, చెరసాలలో ఉన్న, ఆహారముతో అలమటిస్తూ ఉన్న, దాహముతో ఉన్నటువంటి వారుగా ఉన్న వారికి సహాయం చేస్తే నాకు కూడా సహాయం చేసినట్టే అని అక్కడ ఆశీర్వదించబడినటువంటి వారు, ఆశీర్వాదము లేనటువంటి వారు, నిత్యజీవము లేనటువంటి వారు, నిత్యజీవము కోల్పోయినటువంటి వారు స్పష్టంగా రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు దయగలిగినటువంటి వాడు కాబట్టి, దయదృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి మనము కూడా దయ కలిగినటువంటి వారముగా ఉండాలి. దయతో మనము కూడా ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి. దయగలిగినటువంటి మాటలుగా మనము మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. దయగలిగినటువంటి మాటలు రాజుకు స్నేహితుడు అవుతారంట. చూడండి ఎంత మంచి మాట అండి. దయగలిగినటువంటి మాటలు రావాలి. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలలో ఆయన మాట దయాలత్వము అనేక మందిని చేరదీస్తూ వచ్చింది, అనేక మందిని బలపరుస్తూ వచ్చింది, అనేక మందిని ప్రోత్సాహపరుస్తూ వచ్చింది, అనేక మందికి సహాయముగా చూస్తున్నటువంటి మాటలు మనము చూసినాము. అనేక వారితో సంభాషణ మనము చూస్తూ ఉంటాం. దయగలిగినటువంటి మాటలు స్నేహితులు అవుతారంట. కాబట్టి మనము కూడా దయగలిగినటువంటి మాటలు చూచేటువంటి వారముగా, దయగలిగినటువంటి సహాయము చేసేటువంటి వారముగా, దయగలిగినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారముగా, దయగలిగినటువంటి జీవితము జీవించేటువంటి వారముగా ఉండాలి. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తారంట. దయగలిగినటువంటి జీవితము మనం జీవించాలి. దయ ఎంతో 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 ఒకరిని ఆదరిస్తుందంట. దయ ఒకరి యందు ఒకరు మీరు దయ కలిగి ఉండండి అని అంటాడు. చూడండి, దేవుని యొక్క నైజం ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనము కూడా దయగలిగినటువంటి వారముగా ఉండాలి. దయగలిగినటువంటి జీవితముతో మనము దేవుని ఆరాధించాలని, అది ప్రాముఖ్యత, అది ప్రాధాన్యత. దయగలిగినటువంటి దేవుణ్ణి దయగలిగినటువంటి జీవితముతో మనము జీవించేటువంటి వారముగా ఉండి ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. ఇది మనకు నేర్చుకోవాల్సినటువంటిది. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దీర్ఘశాంతమును మనము నేర్చుకొని మనము దేవుని ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. అనుభవం కలిగినటువంటి ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి. దావీదు గారు దేవుని యొక్క అనుభవంలోనికి వచ్చి
ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనుదినము నీ నామమును స్తుతించేదను అంటే అనుదినము దేవుని దయను పొందుకున్నాడు, దేవుని యొక్క కృపాశాంతిని పొందుకున్నాడు, దేవుని యొక్క దీర్ఘశాంతమును పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంతో అనుభవపూర్వకంగా ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అనుభవపూర్వకంగా దేవుని యొక్క కార్యములను మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధించేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు అనుభవపూర్వకముగా ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు ప్రభా. మేము కూడా మీ క్రియలను ప్రభా అనుభవపూర్వకంగా నేర్చుకొని అనుదినము స్తుతించి ఆరాధించి గణపరిచే వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి. దయగలిగినటువంటి జీవితము, దీర్ఘశాంతము కలిగినటువంటి జీవితము, కృప కలిగినటువంటి జీవితము మేము కూడా పొందుకొని నిత్యము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలముగా మాకు కూడా నేర్పుతురామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.